శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. గదిలోని హాల్లో ఫ్యాన్ ఉరేసుకుని ఇద్దరు బలవనానికి పాల్పడగా స్నానాల గదిలో 3 మహిళలు ఉరేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలిని ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయులు పరిశీలించారు. మృతులు సత్యసాయి జిల్లా బత్తలపల్లి వాసులుగా తెలుస్తోంది. 3 రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ శ్రీశైలం పుణ్యక్షేత్ర దేవస్థానం దగ్గర వడ్డేరాజుల సత్రం ఉంది. ఈ వడ్డేరాజు సత్రంలో శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామస్తులు సుధాకరు, వాళ్ళ సిస్టర్స్ 3 ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి, ఈ మల్లేశ్వరి కొడుకు మణికంఠ, వీళ్ళ 5 మంది కలిసి ఒక ఆటో AP39 UX 6978 ఆటోలో ఇక్కడ శ్రీశైలానికి వచ్చి 28/7/2026 తేదీన వచ్చినారు. వచ్చి ఒక రోజుకి 800 రూపాయల చొప్పున రెంట్ ఇస్తూ వడ్డేరాజు సత్రం రూమ్ నెంబర్ 11లో ఉన్నారు. రెంట్లు తీసుకొని ఈ సత్రం వాళ్ళు కూడా ఖాళీ చేయాలంటే లేదు, మాకు కొంచెం అనారోగ్యంతో మేము ఇక్కడ వచ్చినాము, దేవునికి మొక్కునే దానికి మేము కొద్ది రోజులు ఉంటామని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళ స్టాఫ్ కూడా వాళ్ళు కంటిన్యూ చేసినారు డైలీ 800 రూపాయలు తీసుకొని. కానీ ఈరోజు ఉదయం 8:30 గంటలకు సత్రం వాళ్ళు మా 1 టౌన్ ఎస్ఐ సుబ్బారెడ్డి గారికి సమాచారం ఇస్తే ఇక్కడ మా సిఐ ఎస్ఐ సుబ్బారెడ్డి వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చి చూసినారు. చూస్తే రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఫస్ట్ హాల్లో వచ్చి సుధాకరు, మణికంఠ వీళ్ళు మామ అల్లులు అవుతారు. వీళ్ళిద్దరు ఫ్యాన్కు చీరతో ఊరి వేసుకుని చనిపోయి ఉన్నారు. మళ్ళీ లోపలిపై బాత్రూమ్ సైడ్ గోడకు చూస్తే 3 సిస్టర్స్ ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి ఈ 3 లైన్గా చీరంతా పైన గోడకు కట్టేసి ఆ చీరతో ఊరి వేసుకొని చనిపోయినారు. దీనిపైన మేమంతా విచారణ చేస్తే అక్కడ లోకల్గా సత్యసాయి జిల్లా బత్తనపల్లి గ్రామస్తులు వాళ్ళ బంధువులతో మాట్లాడితే ఫోన్లో ఒకతను సుధాకరు ప్లస్ బత్తనపల్లి ఎస్ఐ గారితో కూడా మాట్లాడితే వాళ్ళు కొంచెం ఆర్థికంగా చాలా సమస్య ఉండి 2 సిస్టర్స్ కూడా పెళ్ళి అయ్యి కూడా భర్తను వదిలేసి ఉండడంతో వాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నారు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సుధాకర్ కూడా పెళ్లి చేసుకోకుండా వాళ్ళ సిస్టర్స్ అందరినీ చూసుకుంటూ ఉన్నారనే ఒక ఆలోచనతో ఇక్కడ వచ్చి సూసైడ్ చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఇప్పుడు మా మల్లికార్జున CSO గారు దేవస్థానం తరఫున మేము పంచాయతీదార్సు ఈ సత్రం నుండి పనిచేసే మేనేజర్స్ అందరూ కలిసి చూసినాము. మొత్తం వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అంతా చేయించినాము. వాళ్ళ బంధువులు కూడా వాళ్ళ కంప్లైంట్ తీసుకొని మీరు ప్రొసీజర్ ఫాలో కండి అని చెప్పినారు. వాళ్ళు కూడా బయలుదేరి వస్తున్నారు. అయితే అన్ని యాంగిల్లో విచారణ పూర్తి చేసి పూర్తి దర్యాప్తు చేస్తూ వాళ్ళకి తప్పకుండా న్యాయం చేసేదానికి మా వంతు మేము కృషి చేస్తాం.